హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఇప్పుడే అందిన వార్త, ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్. ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం పూర్తిగా వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండి, ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోదాం. ఇక మీ పిఎఫ్ అకౌంట్లో వడ్డీ ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తున్నారా? ఇక ప్రతి నెల జీతంలోంచి కట్ అవుతున్న సొమ్ముకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 8.25% వడ్డీ ఎప్పుడు చేతికొస్తుందనే ఉత్కంఠ కోట్లాది మంది ఉద్యోగుల్లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక జూన్ నెల సగం గడిచిపోవడంతో చాలామంది ఇప్పటికే తమ పాస్బుక్లను పదే పదే చెక్ చేయడం మొదలుపెట్టారని కూడా పేర్కొనవచ్చు. అయితే వడ్డీ రేటును ముందుగానే ప్రకటించినప్పటికీ ఆ సొమ్మును మన అకౌంట్లో ప్రతిఫలించడానికి ఎందుకు సమయం పడుతుందో, అసలు ఎప్పుడు జమ అవుతుందో స్పష్టమైన వివరాలు ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇక వడ్డీ రేటు ఎంత, ప్రభుత్వం ఏం చెప్తుంది? కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో జరిగిన ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిబిటి 239వ సమావేశంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వడ్డీ రేటును 8.25%గా కొనసాగించాలని సిఫార్సు చేశారని కూడా తెలుస్తుంది. ఇక వరుసగా మూడో ఏడాది కూడా ఇదే అత్యుత్తమ వడ్డీ రేటును నిలబెట్టుకోవడం ఉద్యోగులకు ఊరటనిచ్చే విషయంగా కూడా తెలుస్తున్నట్లు సమాచారం. ఇక మీ ఖాతాల్లోకి వడ్డీ సొమ్ము వచ్చేది ఎప్పుడంటే, ఈపీఎఫ్ఓ అధికారికంగా ఒక నిర్దిష్టమైన తేదీని ప్రకటించినప్పటికీ గత ఏడాది ట్రెండ్స్ గమనిస్తే ఒక అంచనాకు రావచ్చని కూడా తెలుస్తుంది. ఇక కిందటి సారి మే నెలలోనే ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే జూన్ నుంచి ఈపీఎఫ్ఓ అకౌంట్ల అప్డేషన్ ప్రారంభించిందని కూడా తెలుస్తుంది. ఇక ఈ ఏడాది కూడా అదే ఫార్ములా అమలు కానున్నట్లు కూడా పేర్కొనవచ్చు. ఇక జూన్ చివరి వారం లేదా జూలై మొదటి వారంలో మీ అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా పేర్కొనవచ్చు. ఇక ఈలోపు మీరు ఉద్యోగం మారినా లేదా అత్యవసరంగా లోన్ కోసం అప్లై చేసిన ఆ పాత కాలానికి రావాల్సిన వడ్డీ ఖచ్చితంగా కలుస్తుందని కూడా తెలుస్తుంది. ఇక మీ వడ్డీ స్టేటస్ తెలుసుకోవడానికి యూఏఎన్ నెంబర్తో ఈపీఎఫ్ఓ పోర్టల్లోకి లాగిన్ అవ్వచ్చని కూడా తెలుస్తుంది. ఇక లేదా ఉమాంగ్ యాప్ ద్వారా మీ మొబైల్ నుంచే నిమిషాల్లో పాస్బుక్ చెక్ చేసుకోవచ్చని కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదని కూడా పేర్కొనవచ్చు. ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా, ప్రాంతాల వ్యాప్తంగా, దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలందరికీ కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి. అదేవిధంగా మీ స్నేహితులకి, బంధువులకి, ఇరుగు పొరుగు వారికి, శ్రేయోభిలాషులు, మిత్రులందరికీ కూడా ఈ సమాచారం చేరవేయండి. తద్వారా ఈ సమాచారం మీ బంధుమిత్రులందరికీ కూడా చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచినట్లయితే లేదా బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసినట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి. అదేవిధంగా మీ బంధుమిత్రులందరికీ సమాచారం చేరవేయండి. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఇక మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు
వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం అనేది జరుగుతుంది. కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుకుంటున్నాను.